హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో మనం వీకెండ్ అనాలిసిస్. సో ఇక్కడ నిఫ్టీ మనకి 24,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 2 వీక్స్ మనకి ఏదైతే 2 వీక్స్ 24,000 బిలో క్లోజ్ అయినట్లు, ఈ థర్డ్ వీక్ మనకి 24,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో ఒక బిగ్ రౌండ్ నంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నంబర్ దగ్గర మార్కెట్ నిన్న హోల్డ్ అయినట్లు కనిపిస్తుంది. సో థర్స్డే రోజు మనకు వచ్చిన ఒక బిగ్గర్ ర్యాలీ అరౌండ్ 500 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో దాంట్లో నిన్న అరౌండ్ ఒక 50% ఆఫ్ ద మనకి రీట్రేస్మెంట్ జరిగినట్లు కనిపిస్తుంది. సో మేజర్లీ మనకి బ్యాంక్స్ అండ్ ఐటీ పెద్దగా అయితే మూవ్ రావట్లేదు. ఒకవేళ మూవ్ వచ్చినా కానీ అక్కడ హయ్యర్ సైడ్స్లో అంత మనకి సస్టైన్ అయితే అవ్వట్లేదు. సో థర్స్డే రోజు బ్యాంక్స్లో ఎంత ర్యాలీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మనకి నిన్న ఫ్రైడే రోజు రివర్స్ అవటం చూసాం, డౌన్ అవటం చూసాం. అండ్ 51,000 మార్క్ కూడా హోల్డ్ చేయలేకపోయింది ఒక వీక్లీ క్యాండిల్. ఐటీ మొన్న మనకి ఆల్మోస్ట్ 2.5% అప్ అయింది. మళ్ళీ నిన్న ఒక 1.5% వరకు కూడా డౌన్ అవటం చూసాం. సో ఐటీ కొంత స్టేబుల్గానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఎస్పెషల్లీ మనం ఇవాళ వీడియోలో ఓన్లీ ఒక టాప్ 100 కంపెనీస్ గురించే మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనం వీక్ డేస్లో ఎక్కువ ఇండిసెస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇవాళ వీడియోలో మనం ఎలా మన వెబ్సైట్ని ఒక ఈక్విటీస్ రిలేటెడ్గా ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎలా టార్గెట్స్ సెట్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక ఫోకస్ పెడదాం. సో ఇక్కడ మేజర్లీ మనం నిఫ్టీ 50లో ఉన్న కౌంటర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ హీట్ మ్యాప్స్లో మనకి సో ఆల్ టైమ్ హైకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది ఒక క్లియర్ పిక్చర్. సో ఏవైతే తక్కువ డిస్టెన్స్లో ఉన్నాయో అవి బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నట్లు. సో మనకి నంబర్ 1 నిఫ్టీ 50లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ట్రెండ్ మనకి బాగా అప్ సైడ్ మూవ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఐషర్ మోటార్స్ లాస్ట్ ఇయర్ హై పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఐషర్ మోటార్స్ జస్ట్ 1.39% అవేలో ఉంది. నెక్స్ట్ M&M, థర్డ్ వన్ HCL టెక్, ఫోర్త్ వన్ అల్ట్రా సెమ్కో, ఫిఫ్త్ వన్ అపోలో హాస్పిటల్స్. సో టాప్ 5 గమనించినా కానీ మనం ఐషర్ మోటార్స్, M&M, HCL టెక్, అల్ట్రా సెమ్కో, అపోలో హాస్పిటల్స్. సో మనకి ఇక్కడ ఈ రెండు కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ నుంచి టాప్లో ఉన్నట్లు కనిపిస్తుంది, ఐషర్ మోటార్స్ అండ్ M&M. నెక్స్ట్ HCL టెక్ అండ్ అల్ట్రా సెమ్కో, అపోలో హాస్పిటల్స్, అండ్ సిక్స్త్ వన్ ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. సో టాప్ 6 చూసినా కానీ మనకి సో ఇవి అన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 3.5% అవేలో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. సో ఫస్ట్ వీటి టార్గెట్స్ ఎంతవరకు రావచ్చో చూద్దాం మనం. సో ఏ విధంగా నేను ఐషర్ మోటార్స్ని ఈ సంవత్సరానికి ఒక బిగ్గర్ టార్గెట్ ఎక్కడుందో ఒక ఇన్వెస్టర్గా ఎక్కడ మనం డైలీ మనం ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈక్విటీస్లో ఐషర్ మోటార్స్కి వెళ్దాం. సో ఐషర్ మోటార్స్ ఇక్కడ మనకి రకరకాల వ్యూస్ ఉన్నాయి, స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ, ఇన్వెస్టర్ వ్యూ. సో ఇక్కడ ఇన్వెస్టర్ వ్యూలో మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ అనాలిసిస్. సో ఇది మనకి 161.8% యూజువల్గా ప్రాఫిట్స్ బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సంవత్సరం మనకి 6,058 రూపీస్ టార్గెట్గా అయితే కనిపిస్తుంది. సో ఐషర్ మోటార్ 6,058 రూపీస్. సో 5,310 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 700 పాయింట్స్ వరకు కూడా మనకి ఐషర్ మోటార్స్ ఈ ఇయర్లో హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం జనరల్గా టార్గెట్ అనుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఐషర్ మోటార్స్ తర్వాత మనకి నెక్స్ట్ కనిపిస్తున్న కౌంటర్ M&M. సో M&M మనకి ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది టార్గెట్ పరంగా. అండ్ ఇంకొకటి గమనిస్తే మనకి ఐషర్ మోటార్స్లో ఈ 3 రోజుల్లోనే మనకి అంటే జనవరి 1, 2, 3 ఈ 3 రోజుల్లోనే 10% అప్ అయింది ఐషర్ మోటార్స్. సో ఈ 10% అప్ అయిన ఇది సిగ్నల్ ఎక్కడొచ్చిందో కూడా చూద్దాం మనం. ఐషర్ మోటార్స్ సో మన అప్లికేషన్ ఎక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది December 27th మనకి ఒక సిగ్నల్ అయితే మన అప్లికేషన్ ఇచ్చింది.
సో ఈవెన్ యూట్యూబ్లో మన లైవ్ వీడియోస్లో మన టెక్నికల్ టీం ఎవరైతే చేస్తూ ఉన్నారో సో లైవ్ వీడియోస్లో కూడా December 27న మనకి ఇక్కడ ఇన్సైట్స్లో ఐషర్ మోటార్స్ క్లియర్గా ఆ రోజు 3 arrows అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో December 27th తర్వాత మనకి 30th, సో 30th న్యూట్రల్ మూమెంటం ఇండికేట్ చేసింది. సో మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండు కూడా న్యూట్రల్ ఇండికేట్ చేసింది. సో December 31st కొంత వీక్గా కనిపించింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ మనకి ఇక్కడ ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉందో ఇట్లో ట్రెండ్లో అయితే చేంజ్ రాలేదు. సో ఒకసారి 3 arrows మనకి సిగ్నల్ వచ్చిన December 27th తీసుకోనంటే మనకి ఇక్కడ వరకు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి లేదా ఈ 3 రోజుల్లో 10% అప్ అయింది. యాక్చువల్గా మన అప్లికేషన్ క్లియర్గానే సిగ్నల్ ఇచ్చింది యాక్చువల్గా. సో 10% అప్ అయింది. ఇక్కడ 2 వేస్లో చెక్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఏదైతే ఇన్సైట్స్ ఉందో ఈ ఇన్సైట్స్లో మనకి ఆ రోజు ఈవినింగ్ కల్లా ఏవి 3 arrows అప్ అవుతున్నాయి. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గురించి ఇండికేట్ చేస్తున్నాయి 3 arrows కూడా. సో ఇక్కడ నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే చోళమండలం ఫైనాన్స్ నిన్న January 3rd 3 arrows అప్ అయ్యాయి. అండ్ డీమార్ట్ అవ్వలేదు. REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ ఇవి కూడా 3 arrows అప్ అయ్యాయి. 3 arrows షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం అప్లికేషన్లో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అండ్ నెక్స్ట్ లోదా కూడా 3 arrows అప్ వచ్చాయి నిన్న January 3rd. అండ్ దట్స్ ఆల్. 3 కౌంటర్లు మాత్రమే వచ్చాయి. లోదా, చోళమండలం ఫినాన్స్ అండ్ REC లిమిటెడ్ 3 కూడా 3 arrows అప్ అయ్యాయి January 3rd యాక్చువల్గా. ఈ విధంగా ఎవ్రీడే మనకి రికార్డ్ అవుతుంది. సో సెషన్ ఇక్కడ ఐషర్ మోటార్స్ కూడా మనకి December 27th మనకి ఇక్కడ అప్లికేషన్లో ఈక్విటీస్లో జాగ్రత్తగా గమనించడం కానీ అక్కడ ఏ విధమైన సిగ్నల్ వచ్చిందో మళ్ళీ మనం ఇవి రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో ఐషర్ మోటార్స్ December 27th 3 arrows అప్ అయిన తర్వాత 10% మనకి ర్యాలీ అయితే చూడగలిగాం. ఓకే, సో నెక్స్ట్ M&M ఎక్కడ సిగ్నల్ ఇచ్చిందో చూద్దాం అప్లికేషన్. సో M&M కూడా 6% ర్యాలీ వచ్చింది లాస్ట్ 3 daysలో. HCL టెక్, సో HCL టెక్ కూడా అరౌండ్ 1.53% మనకి ఈ 3 రోజుల్లో అప్ అయింది. సో HCL టెక్ కూడా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో చూద్దాం మన అప్లికేషన్లో. సో HCL టెక్ కూడా మనకి December 30th సిగ్నల్ వచ్చింది. 3 arrows అప్ సైడ్ ఇండికేట్ చేసింది December 30th. సో December 30th నుంచి మనకి ఇప్పటి వరకు కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్ అయింది. సో 3 రోజుల్లో కూడా 1.5% అప్ అయింది. నెక్స్ట్ 4th కౌంటర్ అల్ట్రాసెమ్కో, ఇది కూడా 3 daysలో 3% అప్ అయింది అల్ట్రాసెమ్కో. సో అల్ట్రాసెమ్కో ఎక్కడ అప్ అయిందో కూడా చూద్దాం, ఎక్కడ సిగ్నల్ వచ్చిందో. సో అల్ట్రాసెమ్కో మనకి January 2nd సిగ్నల్ వచ్చింది. షార్ట్ టర్మ్లో మాత్రం మనకి December 31st ఇండికేట్ చేసింది. అండ్ మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్లో కూడా న్యూట్రల్ ఉందే కానీ పెద్ద వీక్నెస్ ఏం లేదు. సో ఇక్కడ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్ సిగ్నల్ అప్ సైడ్ ఇచ్చి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా న్యూట్రల్ మూమెంట్లో ఉన్నప్పుడు. బట్ ఎనీహౌ మనకి January 2nd అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ నిన్న మనకి అరౌండ్ ఒక 0.1% నిన్న న్యూట్రల్లో క్లోజ్ అయింది యాక్చువల్గా. సో 11,786 మీద 11 రూపీస్ అంటే 0.1%, పెద్దగా ఏమి లేదు. బట్ నిన్న కూడా ట్రెండ్ కంటిన్యూషన్ అప్ సైడే ఇండికేట్ చేస్తూ ఉంది. సో మొన్న 2nd మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ లాస్ట్ 3 daysలో పెద్దగా ఏం అప్ అవ్వలేదు, 0.03% చూపిస్తుంది. అయినా చూద్దాం ఎక్కడ సిగ్నల్ వచ్చింది అనేది అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ అయితే December 26th సిగ్నల్ వచ్చింది యాక్చువల్గా. సో December 26th నుంచి క్లియర్గా ఇది అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. నిన్న మాత్రం న్యూట్రల్లో ఉంది. సో చాలా రోజుల నుంచి ఈ సెక్టార్ కూడా, హెల్త్ కేర్ సెక్టార్ కూడా స్ట్రాంగ్గానే ఉంది యాక్చువల్గా. సో అపోలో హాస్పిటల్స్ మనకి December 26th సిగ్నల్ వచ్చింది. అండ్ అపోలో హాస్పిటల్స్ తర్వాత ఇన్ఫోసిస్ కూడా మనకి లాస్ట్ 3 daysలో 3% అప్ అయింది. సో ఇన్ఫోసిస్ కూడా ఒకసారి చూద్దాం ఎప్పుడు సిగ్నల్ వచ్చిందో. సో ఇన్ఫోసిస్ కూడా మనకి January 2nd సిగ్నల్ వచ్చినట్లు కనిపిస్తుంది. నిన్న 1% డౌన్ అయినప్పటికీ మార్కెట్ స్టిల్
అప్వర్డ్ మొమెంటం అయితే కంటిన్యూ చేస్తుంది షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో. సో జనరల్గా మనకి మెనీ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నప్పటికీ ఈ వరల్డ్లో ఇది 100% సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది ఉండదు యాక్చువల్గా. సో ఉన్నంతలో ది బెస్ట్ చూసుకోవాలి మనం. సో ట్రెండ్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ చేంజ్ వస్తుంది, ఎక్కడ రివర్సల్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్తో డెఫినెట్లీ మనకి సైకాలజికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి, యాక్చువల్గా ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ క్యారీ చేయడం కష్టం. సో ఈ అప్లికేషన్ మనం ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి మనకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా ఒక్కొక్కసారి రాంగ్ జనరేట్ అవ్వచ్చు, రాంగ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ డేకి ఇమీడియట్లీగా మారిపోవచ్చు. అందుకే మనం ఇక్కడ డైవర్సిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నిఫ్టీ 50 కంపెనీస్లో అంటే సపోజ్ మన దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కొన్నప్పుడు మనం డివైడ్ చేసుకోవటం, ప్రతి కంపెనీకి ఒక 50,000 25,000 అలొకేట్ చేసుకోవటం. సో దాంట్లో మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ఏదైతే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి ఇన్ఫ్లేషన్కి 2 times 3 times ఆర్ 4 times ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని మనం బీట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ మా ఇంటెన్షన్ ఏది కూడా టెక్నికల్ అనాలిసిస్ని బట్టి ఏ విధంగా సిగ్నల్స్ జనరేట్ చేయడం, మేము ఇక్కడ ఎక్కడ కూడా టార్గెట్స్ కానీ బై ఎంట్రీ ప్రైసెస్ కానీ మేము రికమెండ్ చేయట్లేదు యాక్చువల్గా. సో ఇక్కడ కంప్లీట్గా కూడా ఇక్కడ ఏదైతే మనకి సిగ్నల్స్ వస్తున్నాయో ఆ సిగ్నల్స్ దగ్గర బెస్ట్ ఎంట్రీస్ అని అనుకుంటున్నాం. ఇంకా నేను అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో 5% ఫర్ ఎవ్రీ 5% 8%, 10%, 13%కి బ్రేక్అవుట్స్ కూడా ఇస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో షార్ట్ టర్మ్కి ఏది బెస్ట్ ఫెయిర్ వాల్యూ, ఎక్కడి వరకు రావచ్చు మార్కెట్ అనేది. సో ఇక్కడ మనం హీట్ మ్యాప్స్లో ఫస్ట్ స్క్రీన్లో చూసినట్లుగా నేను జాగ్రత్తగా గమనిస్తే ఇంకా ఇక్కడ మనకి ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ అని కూడా ఒకటి ఇస్తున్నాం. సో ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ ప్రకారం ఎన్ని కంపెనీస్ మనకి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో 61.8% అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి, అదేవిధంగా 100% అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ 100% అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి అని అంటే మీనింగ్ లాస్ట్ ఇయర్ హై పైన ట్రేడ్ అవుతుందని. సో నిఫ్టీ 50లో మనకి ఒకే ఒక కంపెనీ ఈ లాస్ట్ 3 daysలో లాస్ట్ ఇయర్ హై పైన ట్రేడ్ అవుతుంది, అది ఐషర్ మోటార్స్. సో ఇక్కడ 113.34%తో ట్రేడ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ దగ్గరగా ఉంది M&M 98.08%, అంటే లాస్ట్ ఇయర్ హైకి దగ్గరగా ఉంది ఇది M&M. నెక్స్ట్ థర్డ్ కౌంటర్ HCL టెక్ కూడా 95% రేంజ్లో ఉంది లాస్ట్ ఇయర్ రేంజ్కి. సో HCL టెక్ కూడా మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ఫోసిస్ కూడా మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరగానే ఉంది, అరౌండ్ 95% అది 90%. అండ్ అల్ట్రాసెమ్కో కూడా మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరగానే ఉన్నాయి. సో ఈ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్న వాటి టార్గెట్స్ మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఏదైతే ఇన్వెస్టర్ వ్యూ ఉందో ఈ ఇన్వెస్టర్ వ్యూకి వెళ్ళి ఇక్కడ మనకి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో ఏవైతే కనిపిస్తున్న 161.8 అండ్ 138.2 ఈ పర్సంటేజెస్ని నేను చూస్తే మనకి ఇవి టార్గెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇన్ఫోసిస్ చూద్దాం. సో ఇన్ఫోసిస్ రైట్ నౌ మనకి 1,940 రూపీస్ 1,939 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో 2,400 మనకి ఈ సంవత్సరానికి ఉన్న టార్గెట్ యాక్చువల్గా ఇన్ఫోసిస్కి 2,400 ఈ ఇయర్కి ఉన్న టార్గెట్. అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా చూద్దాం. సో ఐషర్ మోటార్స్ కూడా మనకి ఈ ఇయర్కి ఉన్న టార్గెట్ 6,058, రైట్ నౌ 5,300 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఇంకా 750 పాయింట్స్ వరకు కూడా మనకి ఈ ఇయర్కి టార్గెట్ కనిపిస్తుంది ఐషర్ మోటార్స్. నెక్స్ట్ M&M చూద్దాం. సో M&M ఎక్కడ కనిపిస్తుంది టార్గెట్ ఈ ఇయర్కి. సో M&M రైట్ నౌ మనకి 3,190 దగ్గర 3,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనకి 4,240 దగ్గర ఈ ఇయర్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది టార్గెట్. అంటే ఇంకొక 1,000 పాయింట్స్ M&M ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది 2025లో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఐషర్ మోటార్స్ చూసాం, M&M చూసాం, HCL టెక్ చూద్దాం, అల్ట్రాసెమ్కో చూద్దాం. HCL టెక్ సో రైట్ నౌ HCL టెక్ మనకి అరౌండ్ 1,946 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ఇయర్కి మనకి 2,440 దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా ఈ విధంగా ఏవైతే ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయో అవి మనకి 161.8% అనేది ఒక బిగ్ గోల్డెన్ రేషియో. సో ఆ ఇయర్కి టార్గెట్స్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మేము నెక్స్ట్ ఇక్కడ అనాలిసిస్లో లేదంటే ఎక్కడైనా కానీ టార్గెట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఇది
కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే, సో ఇక్కడ ఏవైతే మనకి కనిపిస్తున్నాయో, సో మోర్ దాన్ 21 కంపెనీస్ మనకి 61.8% పైన ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ రేంజ్లో. సో ఏవైతే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి 21 కంపెనీస్ అవుట్ ఆఫ్ 50 మనకి ఇవన్నీ కూడా టార్గెట్స్ ఈజీగా ఈ సంవత్సరం అచీవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏవైతే బ్లూ కలర్లో కనిపిస్తున్నా ఇవన్నాయో ఇవన్నీ ప్రస్తుతానికి కొంత న్యూట్రల్ మూమెంట్లో ఉన్నాయి. అండ్ ఏవైతే రెడ్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయో ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ 17 కంపెనీస్. సో ఈ 17 కంపెనీస్ మనకి అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ హైని రీచ్ అవ్వడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ హై అంటే మనకి అన్నిటికంటే వీక్గా ఉన్న కంపెనీస్ చూద్దాం. స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఐషర్ మోటార్స్, M&M అయితే వీక్గా ఉన్న కంపెనీస్ ఏషియన్ పెయింట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఏషియన్ పెయింట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ లోకి అబోవ్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ లోకి. సో చూద్దాం ఏషియన్ పెయింట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ మనకి ప్రజెంట్ 997 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 997 అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ రేంజ్ 23.6% రేంజ్కి బిలోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో 1694 లేదా అట్లీస్ట్ 1400 ఈ లెవెల్ వరకు కూడా మనకి ఈ సంవత్సరం వచ్చే ఛాన్స్ ఉంది. 1400 అండ్ 1700 ఈ రేంజెస్ మనకి బ్రేక్అవుట్ అని చాలా కష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి అప్ అయిన దాంట్లో 50% వరకు కూడా ఫాల్ వచ్చింది. ఇవి అట్లీస్ట్ 61.8% ఆర్ 100% రేంజెస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏవైతే మనకి బాగా అప్లో ఉన్నవి, బాగా మొమెంటంలో ఉన్నవి అవన్నీ కూడా 161.8% వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏవైతే తక్కువ మొమెంటం అండ్ ఎక్కువ ఫాల్ వచ్చిందో ఈ సంవత్సరం అవన్నీ కూడా 61.8% అండ్ 100% రేంజెస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వెర్షన్లో మన అప్లికేషన్లో డైనమిక్గా అవి 100% ఏవైతే లోవర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయో అవి 61.8%, 100% ఆ లెవెల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళు ఈజీగా టార్గెట్స్ని సెట్ చేసుకునే విధంగా ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఈరోజు మన మెయిన్ థీమ్ కూడా ఇదే. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్స్ కూడా ట్రెండ్ ఇస్తూ ఉన్నాం. సో మోర్ దాన్ 200 ఫ్యూచర్స్ వరకు ఉన్నాయి. సో ఏ ఫ్యూచర్ ఏ రోజు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందని అనేది. సో అబౌట్ ఇండియా చూస్తే మనకి ఇక్కడ కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది, నిన్న న్యూట్రల్లోకి వచ్చింది. అండ్ ఇట్లా మనం ప్రతి ఫ్యూచర్స్కి కూడా ప్రతిరోజు వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇక్కడ ట్రెండ్స్ పరంగా మనం చూసినా కానీ ప్రస్తుతానికి అదానీ ఎంటర్ప్రైజ్ ఏ విధంగా ఉంది. సో అదానీ ఎంటర్ప్రైజ్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూడు కూడా న్యూట్రల్లో ఉన్నాయి. అండ్ అదానీ పోర్ట్స్ మూడు కూడా మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డౌన్లో ఉంది. అంటే అదానీ పోర్ట్స్ వీక్గా ఉంది. సో ఫస్ట్ ఎన్ని వీక్గా ఉన్నాయో చూద్దాం. మనకి నిఫ్టీ 50లో ఎన్ని కంపెనీస్ వీక్గా ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో స్ట్రాంగ్గా ఉన్నాయంటే 3 అప్ యారోస్ గ్రీన్లో ఉండాలి. అండ్ వీక్గా ఉండాలంటే 3 కూడా మనకి రెడ్లో ఉండాలి. సో అదానీ పోర్ట్స్ ఒకటి వీక్గా ఉంటే నెక్స్ట్ సిప్లా ఒకటి వీక్గా ఉంది. సో అదానీ పోర్ట్స్ అండ్ సిప్లా వీక్గా ఉంది. నెక్స్ట్ హిండాల్కో, చాలా రోజుల నుంచి హిండాల్కో వీక్గా ఉంది. సో అదానీ పోర్ట్స్, సిప్లా అండ్ హిండాల్కో. సో అవుట్ ఆఫ్ 50 మనకి 3 కౌంటర్స్ వీక్గా కనిపిస్తున్నాయి. అదానీ పోర్ట్స్, సిప్లా అండ్ హిండాల్కో. అండ్ ఎన్ని కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయో చూద్దాం. ట్రెంట్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. అండ్ ట్రెంట్ తర్వాత అల్ట్రాసెమ్కో ఒకటి స్ట్రాంగ్గా ఉంది. టైటాన్ స్ట్రాంగ్గా ఉంది. శ్రీరామ్ ఫినాన్స్ స్ట్రాంగ్గా ఉంది. మారుతి స్ట్రాంగ్గా ఉంది. M&M స్ట్రాంగ్గా ఉంది. కొటాక్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గా ఉంది. HCL టెక్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ స్ట్రాంగ్గా ఉంది. బజాజ్ ఫినాన్స్ స్ట్రాంగ్గా ఉంది. బజాజ్ ఫిన్సర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. దట్స్ ఆల్. సో 3 కౌంటర్లు వీక్గా ఉంటే అవుట్ ఆఫ్ 50 మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 కౌంటర్స్ స్ట్రాంగ్గా ఉంటే 3 కౌంటర్స్ వీక్గా ఉన్నాయి. సో మొత్తం 15 కౌంటర్స్ ఒక క్లారిటీ వస్తే 35 కౌంటర్స్లో క్లారిటీ లేదు యాక్చువల్గా. సో మనకి మార్కెట్ 24,000 దగ్గర కూడా హోల్డ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మార్కెట్లో మనకి 24,300 to 24,400 మేజర్ రెసిస్టెన్స్ అవ్వబోతుంది. సో దీనిపైన మనకి ఏదైనా క్లోజ్ వస్తేనే ఒక అప్వర్డ్ మూమెంటం. సో ఎక్కడ కూడా
ఆ లెవెల్కి వెళ్ళగలిగితే కొంచెం మెజారిటీ ఆఫ్ ద కౌంటర్స్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 40% ఆఫ్ ద కౌంటర్స్ క్లారిటీ ఉంటే బెటర్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి 50 కౌంటర్స్లో 15 మాత్రమే ఒక క్లారిటీ ఉంది, ఇదర్ అప్వర్డ్ మొమెంటం ఆర్ డౌన్వర్డ్ మొమెంటం. బట్ ఉన్న 12 కౌంటర్స్ కూడా మనకి అప్వర్డ్ మొమెంటం, అంటే కంపారిటివ్లీ రెడ్స్తో పోల్చుకుంటే గ్రీన్స్కే ఎక్కువ పవర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో స్లోగా మార్కెట్ కొంత మనకి అప్వర్డ్ మొమెంటంకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. బట్ మనకి క్లియర్ ట్రెండ్ రావాలంటే 24,300 to 24,400 పైన క్లోజ్ అవ్వాలి. మొన్న వచ్చిన హై కానీ మొన్న వచ్చిన లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్స్డే రోజు వచ్చిన హై కానీ థర్స్డే రోజు వచ్చిన లో కానీ ఫస్ట్ ఎటువైపు బ్రేక్అవుట్ వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో థర్స్డే రోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 800 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఆ రోజు వచ్చిన లో 23,750 అండ్ ఆ రోజు వచ్చిన హై ఆల్మోస్ట్ ఆల్ 24,250. సో ఎగ్జాక్ట్లీ 250 రాలేదనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. సో 24,226. సో 24,226. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. సో థర్స్డే రోజు వచ్చిన లో కానీ హై కానీ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ 24,226 అండ్ 23,750. సో ఎటువైపు అయినా బ్రేక్అవుట్ రావాలంటే ఈ లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో బట్ మనకి 24,300 ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 1 డే అయినా కానీ దానిపైన క్లోజ్ అవ్వగలిగితే మార్కెట్ స్లోగా ఇంకా అప్వర్డ్ మొమెంటంకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక ఈ 2 లెవెల్స్ మధ్యలో ఉన్నంతసేపు మాత్రం మార్కెట్లో ఒక న్యూట్రల్ మొమెంటం ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి బ్యాంక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, వీటి ట్రెండ్స్ కూడా చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ 50 ట్రెండ్ ఒకసారి గమనిస్తే మనకి సో ఇక్కడ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా న్యూట్రల్లోకి వెళ్ళిపోయాయి. సో న్యూట్రల్కి వెళ్ళక ముందు మన దగ్గర ఇక్కడ ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ మొమెంటం చూసాం. సో ఇక్కడ ఇంకా ఛాన్సెస్ మనకి అప్వర్డ్కే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్స్లో కూడా మనకి January 2nd వచ్చిన ర్యాలీలో అన్ని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 కూడా ఒక అప్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేసింది. బట్ నిన్న మనకి ఒక బిగ్ సైడ్ డౌన్ సైడ్ చూసాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ టర్మ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక రెడ్ సిగ్నల్ ఫామ్ వచ్చింది. బట్ ఇంకా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో న్యూట్రల్ ఉంది. సో ఇంకా క్లారిటీ అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో మనకి. అండ్ గతంలో మనకి ఎక్కువ రోజులు మనం రెడ్లోనే చూసాం. సో నిన్న థర్స్డే రోజు గ్రీన్స్ చూసాం, ఫ్రైడే రోజు ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయింది. అండ్ ఇక ఐటీ చూస్తే ఐటీ మనకి స్టిల్ January 2nd వచ్చిన ఒక అప్వర్డ్ మొమెంటం ఏదైతే ఉందో దాంట్లో చేంజ్ రాలేదు. ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా మనకు ఒక న్యూట్రల్ మొమెంటంనే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మేజర్గా బ్యాంక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్స్లో మనకి ఇక్కడ మేజర్గా షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి క్లారిటీ లేదు. ఇది క్లారిటీ వచ్చేంత వరకు కూడా మనకి నిఫ్టీ ఒక డైరెక్షన్ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక మనకి ఆల్ మేజర్ బ్లూ చిప్ కంపెనీస్ ఎక్కడొక్కడ కవర్ అవుతున్నాయి, ఒక రిలయన్స్ కవర్ అవ్వట్లేదు. ఆ రిలయన్స్ కూడా చూద్దాం. సో రిలయన్స్ ట్రెండ్ మొమెంటం ఎలా ఉంది? సో రిలయన్స్లో మనకి ఎక్స్పర్ట్ వ్యూలో చూస్తే ఇంకా షార్ట్ టర్మ్లో మాత్రం స్ట్రాంగ్గానే ఉంది, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో క్లారిటీ లేదు. సో ఆల్మోస్ట్ 25% వరకు కూడా ఫాల్ వచ్చింది మనకి. సో ఇక్కడ షార్ట్ టర్మ్ 2 days కూడా లాస్ట్ 2 days స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో గతంలో వచ్చిన ట్రెండ్ ఏదైతే ఆ ట్రెండ్కి కొంత న్యూట్రల్ వచ్చింది, అంటే డౌన్ ట్రెండ్ నుంచి కొంత న్యూట్రల్లోకి ఎంటర్ అయింది రిలయన్స్. సో ఇక్కడ రిలయన్స్ అండ్ ఐటీ కొంత మార్కెట్ని అప్వర్డ్ మొమెంటం తీసుకెళ్ళినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రిలయన్స్ కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ వస్తుందా లేదా బ్యాంక్స్ కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ అవుతుందా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రెండు కానీ ట్రెండ్ చేంజ్ వస్తే అట్లీస్ట్ మిడ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చినా కానీ రిలయన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ ఈజీగా 24,300 మార్కును క్రాస్ చేసి నిలబడే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ ఈ రెండిట్లో మనకి రిలయన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే మాత్రం మొన్న వచ్చిన లోస్ మోస్ట్ ఇంపార్టెంట్ 23,750. సో అది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఒకసారి డౌన్వర్డ్ వచ్చే ఛాన్స్ ఉందంటే రీసెంట్ లో ఏదైతే ఉందో అది 23,250 మార్క్
సో సమ్వేర్ 23,250 మార్క్. సో అది కూడా మళ్ళీ ఇంకొక క్లియర్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఇంకొక 1000 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి క్లియర్గా 23,250, 23,750, అదేవిధంగా 24,250 టెక్నికల్గా, బట్ ఇంకొక 50 పాయింట్స్ని మనం ఒక రిజర్వ్ కింద తీసుకున్నాం. సో 24,300 ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే 23,750 డౌన్ సైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవబోతుంది నిఫ్టీకి. సో ఇక్కడ మేజర్లీ మనకి మిడ్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్ ఎక్కడా కూడా మనకి పెద్ద నెగిటివిటీ అయితే కనిపించలేదు. ఒకసారి మిడ్ క్యాప్ కూడా చూద్దాం. సో మనకి ఇండిసెస్లో సో మిడ్ క్యాప్ ఎక్స్పర్ట్ వ్యూ చూద్దాం. సో గత కొద్ది రోజులుగా మనకి మిడ్ క్యాప్లో అన్ని గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవుతూ వచ్చాయి. సో నిన్న మనకి ఒక 0.65% నెగిటివ్ చూసాం. దానివల్ల షార్ట్ టర్మ్ ట్రెండ్లో న్యూట్రల్కి వెళ్ళింది కానీ ఎటువంటి రెడ్ ఇండికేట్ చేయట్లేదు. సో స్టిల్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్గా. సో నిఫ్టీ కంటే కూడా మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మిడ్ క్యాప్లో ఉన్న అన్ని ఇండిసెస్, మిడ్ క్యాప్ 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, మిడ్ క్యాప్ సెలెక్ట్ అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్గా అయితే మూవ్ అయితే అప్ సైడ్ చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ ఇయర్ 2024 మోర్ దాన్ 24% ఒక బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ మనకి పెరిగింది. యాక్చువల్గా సెక్టోరియల్ మనకి ఫార్మా కానివ్వండి, ఆటో కానీ అవి పెరగటం వేరు. బట్ ఒక బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 24-25% రిటర్న్స్ ఇచ్చింది ఒక ఇండెక్స్. సో ఈ ఇయర్ కూడా మనకి అట్లీస్ట్ ఇది 18% వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది మిడ్ క్యాప్. సో ఇక్కడ మిడ్ క్యాప్ జాగ్రత్తగా గమనించినా కానీ ఎక్కడ మనకి రెడ్స్ కనిపించట్లేదు. ఎంటైర్ December 20th నుంచి ఒక షార్ట్ టర్మ్లో మాత్రమే రెడ్ ఇండికేట్ చేస్తుంది. అదర్ దాన్ దట్ ఎక్కడా కూడా మనకి రెడ్ కలర్ అనేది లేదు. సో ఇక్కడ నిఫ్టీ ఎక్కడా కూడా మనకి ఒక గ్రీన్ ఇండికేట్ చేయలేదు. మొన్న థర్స్డే రోజు మాత్రమే ఒక గ్రీన్ ఇండికేట్ చేసింది. అది కూడా ఒక 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అవ్వడం వల్ల అన్ని ట్రెండ్స్లో చేంజ్ వచ్చింది. బట్ నిన్న ఒక 50% రీట్రేస్మెంట్ జరిగినప్పటికీ ట్రెండ్ మనకి న్యూట్రల్లోకి వెళ్ళిపోయింది కానీ ఇంకా డౌన్లోకి ఇండికేట్ చేయట్లేదు. సో మండే ఇది ఎటువైపు టర్న్అవుట్ అవుతుంది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్గా వెన్స్డే అంటే 2.5 డే తర్వాత ట్రెండ్స్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మండే ట్యూస్డేలో కానీ 24,300 అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే మార్కెట్లో ఒక పాజిటివ్ మొమెంటం అందుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ మనకి 9th నుంచి రిజల్ట్స్ సీజన్ మొదలవబోతుంది. సో రేపు 6th ఐటీసీ డీమర్జర్ ఉంటే మనకి 9th టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో స్లోగా అయ్యాక మనకి కౌంటర్ బేస్డ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్గా రిజల్ట్స్ సీజన్ మొదలయ్యేటప్పుడు మనకి ఒక పర్టికులర్ కౌంటర్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది కాబట్టి, సో 9th టీసీఎస్ రిజల్ట్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అట్లీస్ట్ 6th, 7th, 8th ఆ 3 రోజుల్లో మనకి ఒక ఓవరాల్ ఇండెక్స్ ట్రెండ్ అర్థమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు వీడియోలో ఇంటెన్షన్ కూడా మనము ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేది మన వీడియో. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. లేదు అని అంటే మేము ఎలాగూ మిడ్ జనవరి అంటే రేపు 15 తర్వాత నుంచి కూడా 2 తెలుగు స్టేట్స్లో మేజర్ సిటీస్కి మేము వెబినార్స్ ఆర్ ఫిజికల్గా ఏదైనా సెమినార్స్ లాంటివి ప్లాన్ చేయడానికి మేము రెడీ అవుతున్నాం. బట్ నెక్స్ట్ 15th తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది చెప్తాం. సో ఏ సిటీస్కి ఫస్ట్ రాబోతున్నాం, అక్కడ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మా టీం క్లారిటీ ఇస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ వీకెండ్ అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.